స్లెడ్జింగ్ ఈ పదం వినగానే మొదట గుర్తొచ్చే జట్టు ఆస్ట్రేలియానే. ప్రత్యర్థి జట్టును మానసికంగా దెబ్బతీసేందుకు కంగారూలు వాడే ఆయుధమే ఈ స్లెడ్జింగ్. కానీ ఆసీస్ మాటల యుద్ధానికి వారి భాషలోనే సమాధానం చెప్పి దెబ్బ కొట్టిన జట్టు ఏదైనా ఉందంటే అది టీమిండియానే. గత 10 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో ఆసీస్ ఆధిపత్యానికి ఆటతోనూ మాటతోనూ చెక్ పెట్టింది మనమే. అలాంటి ఆసీస్ ఆటగాళ్ళు ఇప్పుడు స్లెడ్జింగ్కు గురవుతున్నా పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ఇటీవలే పర్త్ టెస్ట్లో మిచెల్ స్టార్క్ను భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాటలతో రెచ్చగొట్టాడు. హర్షిత్ రాణా బౌలింగ్ చేస్తున్నప్పుడు స్టార్క్ ఓవర్ యాక్షన్ చేయడంతో దానికి కౌంటర్గా జైస్వాల్ లెక్క సరిచేశాడు. రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తున్న స్టార్క్ను చూసి బంతి చాలా స్లోగా వస్తుందంటూ జైస్వాల్ కవ్వించాడు. దీనికి స్టార్క్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక యంగ్ టీమిండియా బ్యాటర్ ఇలా ఆసీస్ బౌలర్పై సెటైర్ వేయడం అందరినీ షాక్కు గురిచేసింది. తాజాగా దీనిపై ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ రియాక్ట్ అయ్యాడు. స్టార్క్ లాంటి ఫాస్ట్ బౌలర్ను జైస్వాల్ స్లెడ్జింగ్ చేయడం ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్కు నచ్చలేదు. ఈ విషయంపై అతను తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. జైస్వాల్ స్లెడ్జింగ్ చేసినప్పుడు స్టార్క్ తగ్గకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించాడు. ఈ విషయంలో ఆస్ట్రేలియా మరింత దూకుడుగా వ్యవహరించాల్సిందని చెప్పాడు. రెండు జట్ల మధ్య మాటల యుద్ధంతో జరిగే పోరాటాన్ని చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారంటూ వ్యాఖ్యానించాడు. అయితే పర్త్ టెస్ట్లో ఓడిన ఆస్ట్రేలియా ఇప్పుడు ఒత్తిడిలో కనిపిస్తోంది. పైగా రెండో టెస్ట్కు హ్యాజిల్వుడ్ లాంటి పేస్ బౌలర్ దూరం అవడం మరో ఎదురు దెబ్బ. ఈ నేపథ్యంలో ఆసీస్ స్లెడ్జింగ్కు దిగే సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే కోహ్లీ లాంటి ప్లేయర్తో పాటు మిగిలిన భారత ఆటగాళ్లను రెచ్చగొడితే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆసీస్ క్రికెటర్లు మాటలతో రెచ్చగొడితే భారత ఆటగాళ్లు బ్యాట్తోనే సమాధానం ఇస్తున్నారు. అందుకే టీమిండియా ప్లేయర్స్ను రెచ్చగొట్టకపోవడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.